మరెందరో నికేష్లు ఒక ఉన్నతాధికారి అక్రమాస్తులు 500 కోట్లు అంచనాట. ఊరిని అమ్మ, ఒక అధికారి ఆస్తి అట 500 కోట్లట. అంటే వాడు 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 నాకు తెలిసి పొద్దున్న లేచి టిఫిన్ చేయడం, మధ్యాహ్నం లంచ్ చేయడం, వాడు పైసలే తింటున్నాడు. ఇక పైసలే తింటున్నాడు. పైసలు, సేల్ లీడ్లు, ఇవే ఇక వాడు తినేది. డాక్యుమెంట్లు తింటున్నాడు, వాడు భూమి తింటున్నాడు. ఒక ఉన్నతాధికారి అక్రమాస్తులు 500 కోట్లు. అవినీతి నిరోధక శాఖ వద్ద చిట్టా, త్వరలోనే గుట్టు రట్టయ్యే అవకాశం అట. ఇప్పుడు ఈ 500 కోట్లు అనేది చాలా చిన్నదండి, చాలా చిన్నది. ఇది అమయ్ కుమార్ ఆస్తి కొన్ని వేల కోట్లు ఉంటుంది. కనిపెట్టగలుగుతారా మీరు? దాన్ని రికవరీ చేయగలుగుతారా? ఈ సమాజానికి, జాతికి అంకితం చేయగలుగుతారా సంపదని? ఎవడో ఇరిగేషన్ ఏఈగా చేసిన నికేష్ కుమార్ అంటోడి ఆస్తి 200 కోట్ల పైన ఉంటే, నికేష్ కుమార్ పైన ఉన్న ఆఫీసర్ది, ఆ పైన ఉన్న ఆఫీసర్ది, కలెక్టర్ వరకు ఉన్న ఆస్తి ఎన్ని వేల కోట్లు ఉండాలా? ఒక్కసారి ఇమాజిన్ చేయండి. మళ్ళీ దట్టు ఈయన ఒక ఏరియాలో ఒక ఇరిగేషన్ ఆఫీసర్. మరి తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన ప్రాంతాలైన ఒక షేరిలింగంపల్లి, గోపన్పల్లి అండ్ పటాన్ చెరువు, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, ఈ జిల్లాల్లో ఉన్న ఆయా చెరువుల ప్రాంతంలో ఉన్న ఇరిగేషన్ ఆఫీసర్లు కానీ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కానీ, కలెక్టర్లు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఆర్డీఓలు కానీ ఒక్కొక్కరి సంపాదన ఎంతున్నది? నిజాయితీ గల ఆఫీసర్లు కూడా ఉన్నారు. కానీ ఎంత నిజాయితీ గల ఆఫీసర్లు ఉన్నారో అంతకు విరుద్ధమైన భయంకరమైన అవినీతి అధికారులు కూడా ఉన్నారు. చెరువులు మింగిన గనుల బండారం బయటపడుతోంది. అడిగేవారు లేరు అన్నట్టుగా అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డ అవినీతి పరుల గుట్టు రట్టవుతోంది. నీటిపారుదల శాఖలో ఏఈగా పనిచేస్తూ చెరువులు, బఫర్ జోన్లు మింగేసిన ఘనుడిగా పేరుపడ్డ నికేష్ కుమార్ ఇటీవలే పట్టుబడగా అవినీతి నిరోధక శాఖ సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇలాంటి అవినీతి అధికారులకు సంబంధించి ప్రభుత్వం వద్ద పెద్ద జాబితా ఉన్నట్టు సమాచారం. అవినీతి నిరోధక శాఖ అలాంటి వారిపై నిఘా పెట్టిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరెందరో నికేష్ కుమార్లు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. తెలంగాణలో భూముల విలువలు భారీగా పెరగడంతో గత కొన్నేళ్లుగా కబ్జాల పర్వం ఊపందుకుంది. స్థలం కొనాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి. అదే చెరువు కబ్జా చేయాలంటే అధికారులకు ముట్ట చెబితే చాలు. ఇలా తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోయింది. రియల్ ఎస్టేట్ పడిపోవడం అంటే ఏంది? రిజిస్ట్రేషన్లో అయితే లేవు అంటే భూమి ఎవడో నెతకపోతాడా? ఇవాళ కాకపోతే రేపు అవుతాయి. అసలు సామాన్యుడికి అందుబాటులో లేని రేట్లు పెరిగిపోయినాయి. ఒక 500 స్క్వేర్ ఫీట్ల ఒక ఫ్లాట్ కొనాలంటే తెలంగాణలో, హైదరాబాద్లో సాధ్యమా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి? నో. మినిమం ₹1,00,00,000 లేని ఫ్లాట్ దొరకలేదు. అట్లా తయారు చేసిర్రు. ఇదట రాష్ట్రానికి అభివృద్ధి అట. దీన్ని అభివృద్ధి అనాలి మనం. సామాన్యుడు ఇల్లు కొనుక్కోలేని పరిస్థితి ఉందంటే అది రాష్ట్రం దరిద్రంలో ఉన్నట్టు లెక్క. రియల్ ఎస్టేట్ పడిపోయింది. వాడు భూమి మొత్తం ఎత్తుకపోతున్నారు. ఇక అది భూమి మళ్ళీ మనకు రాదన్నట్టుగా చెప్తున్నారు. ఈ రేట్లను ఆ రకంగా పెంచేసారు. మీరు చూడండి, ఇప్పుడు ఎవడు కొనాలి అవి? అటు గోపనపల్లి అటు సైడ్ అటు కట్టుకుంటూ పోయారు, అవతల ఊరవతల దాకా కట్టుకుంటూ పోయారు. ఒక 70-80 కిలోమీటర్ల వరకు మీరు పోతే ఆని టవర్లు వేసుకుంటూ పోయారు. ఏమనుకున్నారు? మూడోసారి మళ్ళీ కేసీఆర్ వస్తాడు, ఈ ప్రాంతం ఇంకా ఆడదాకా పోతూనే ఉంటుంది. ఇవన్నీ ఎందుకంటే వాళ్ళ భూములే అవన్నీ, వాళ్ళు కబ్జాలు పెట్టిన భూములే. ఈ రియల్ ఎస్టేట్ మాఫియా కబ్జా పెట్టిన భూమే. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అది కాదని ఇటు 4th సిటీ అని ఈ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు అది ఓడుకోనాలా? ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది. అనేక మంది ప్రముఖులు నీటి వనరులకు సంబంధించిన బఫర్ జోన్లు, FTL పరిధిలోనూ అనుమతులు తెచ్చుకున్నారు. కొందరైతే ఏకంగా చెరువులు పూర్తి చేసి మరి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి అమ్మేశారు. గత 10 ఏళ్ల కాలంలో ORR లోపల 44 నీటి వనరులు పూర్తిగా అంటే చెరువులు, 127 పాక్షికంగా ఆక్రమణకు గురైనట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కంచే చేను మేసినట్టు. వాస్తవానికి చెరువులు, కాలువలు, నదీ పరివాహక ప్రాంతాల వంటి ప్రభుత్వ ఆస్తులను సంబంధిత శాఖల అధికారులే రక్షించాలి. ఎవరైనా ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంటే అది చెరువు పరిధిలో ఉందా లేదా అనేది అధ్యయనం చేసి అనుమతి ఇవ్వడమో తిరస్కరించడమో చేయాలి. ఇదంతా నీటిపారుదల శాఖ పరిధిలోకి వస్తుంది. ఇతర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములు, పోరంబోకు, అసైన్మెంట్ వంటి ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖది. రక్షకులుగా ఉండాల్సిన అధికారుల్లో కొంతమంది అక్రమార్జనకు అలవాటు పడి ప్రభుత్వ ఆస్తులను ఇతరులకు కట్టబెట్టేశారు. ప్రతిపరంగా 100 కోట్లు చేతులు మారినాయి. ఈ పాపంలో నీటిపారుదల, రెవెన్యూ, GHMC, HMDAలకు చెందిన కొంతమంది ప్రమేయం ఉన్నది. హైడ్రా ఏర్పాటుతో ఏం చేసింది హైడ్రా? అది చేయడానికి ఏమనుందా?
ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే ఉద్దేశంతో ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసింది. అనేక చోట్ల చెరువుల్లో ఇచ్చిన అనుమతులను అందులోని అధికారులు విశ్లేషించారు. వాటిని ఎప్పుడు ఇచ్చారు, ఇచ్చిన అధికారి ఎవరు అనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా జరిపిన దర్యాప్తులో కొందరు అధికారుల పాత్రను గుర్తించారు. 6 పైన సెప్టెంబర్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అలాగే ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన వారి వివరాలను హైడ్రా ఇప్పటికే సేకరించింది. ఆ సమాచారం ఆధారంగా ఏసీబీ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో నికేష్ కుమార్ బండారం బయటపడింది. ఇదే క్రమంలో నీటిపారుదల శాఖలో ఒక వెలుగు వెలిగిన ఆ శాఖలోనే అత్యంత అవినీతిపరుడుగా పేర్కొన్న ఒక ఉన్నతాధికారి అక్రమార్జన 500 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ గుర్తించింది. ఆయా ఆస్తుల వివరాలను ఏసీబీ ఆరా తీస్తోందని పసిగట్టిన అధికారి రక్షించండి అంటూ ఉద్యోగ సంఘాల నేతలు ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఎవడు కావచ్చు, కనుక్కుందాము. ఆ చక్కర్లు కొడుతున్న ఆయన మరి ఉద్యోగ సంఘాలు వాళ్ళు బయటికి రావాలా? లచ్చిరెడ్డి గారు ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు కదా, మీరు బయటకు వచ్చి ఇగో ఇట్లాంటి దొంగలని ప్రభుత్వం ఉపేక్షించొద్దు, రక్షించొద్దు అని మీరు ధర్నాలు చేయాలి. ఇప్పుడు ఎవరి మీదనో దాడి జరిగినప్పుడు మీరు బయటకు వచ్చారు కదా, ధర్నా చేసిరు కదా, ఇప్పుడు కూడా ధర్నా చేయాలి. గవర్నమెంట్ మీద ఒత్తిడి పెంచాలా. ఇట్లాంటి అరాచకపు అధికారుల వల్ల మా మీద చెడ్డ పేరు వస్తుందని. హెచ్ఎండిఏలో యాదగిరిరావు అని ఒక ఆఫీసర్ ఉంటాడు, లాగండి బయటికి. గల్లా బట్టి గుంజుకొచ్చి ఎవడోడికి పర్మిషన్స్ ఇచ్చినావు, ఏ కంపెనీకి పర్మిషన్స్ ఇచ్చినావు, ఎట్లా పర్మిషన్స్ ఇచ్చినావు అని అడగండి. 4 అంటిస్తే మొత్తం లెక్క అంతా చెప్తాడు. ఇదే ఇరిగేషన్లో సంగారెడ్డి కానీ, మేడ్చల్ మల్కాజ్గిరి కానీ అండ్ రంగారెడ్డి జిల్లాలో పనిచేసిన ఆల్ ఇరిగేషన్ ఆఫీసర్స్ మీద ఎంక్వైరీ చేయండి. నాట్ ఓన్లీ ఇరిగేషన్ తర్వాత టౌన్ ప్లానింగ్ ఉన్నది, ఇరిగేషన్ తర్వాత ఎంఆర్ఓలు ఉన్నారు, పర్మిషన్స్ ఇవ్వాల్సిన హెచ్ఎండిఏ ఉన్నది. ఈ డిపార్ట్మెంట్స్ అన్నింటిలో పెద్ద ఎత్తున కరప్షన్ నడిచింది. లేకపోతే పర్మిషన్లు ఎట్లా వచ్చినాయి? కెన్ యూ ఇమాజిన్? ఒక్కొక్క ఆఫీసర్ 2 కోట్లు తీసుకున్నంటే. వాసవి విజయ్ కుమార్ అనట ఆయన, ఒక చెరువు నాది 2 బ్లాకులు గూలగొట్టే ప్రయత్నం జరుగుతున్నది, దీన్ని ఏం చేయాలని ప్లాన్ వేసి గవర్నమెంట్ సహకారంతో 7 అధికారులను పెట్టి చెరువు యొక్క మ్యాప్ని మార్చేసిండు. ప్రతిరోజు చెప్తున్నా, మరి దీని మీద ఎందుకో కేసులు పెట్టరు చెప్పండి. ఏడి శ్రీనివాసులను ఉంటాడు మేడ్చల్ మల్కాజ్గిరి, ఆయన మీద ఇంతవరకు చర్యలు లేవు, అతిగతి లేదు. మరి ఎవడి సంచులు మోస్తున్నాడు ఆయన? నవీన్ మిట్టల్వా, లేకపోతే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డియా? మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉంటాడు ఏడి, అన్ని ఫేక్ పర్మిషన్సే. కొన్ని 100 కోట్లకు ఉన్నాడు ఆయన. తేల్చండి, ఏసీబీ రైడ్ చేయండి. ఎంతమంది అధికారులు అని చెప్పాలా? ఆ చెరువుని మ్యాప్ని అటు నుంచి ఇటు పెట్టినందుకు ఒక్కొక్క ఆఫీసర్ 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. చివరికి ఏం చేసినట్టు చెరువు మ్యాప్నే మార్చేసి. ఎంత పగడ్బందీగా మారుస్తారంటే, అసలు అధికారులు ఎట్లా తయారైపోయారంటే, ఫేక్ ఆధార్ కార్డులతో రిజిస్ట్రేషన్లు అయిపోతాయి. రిజిస్ట్రేషన్ ఆ సేల్ డీడ్లో కూడా మీకు ఆ డాక్యుమెంట్లు కానీ మ్యాప్లు కానీ మొత్తం ఇట్లా చెడిపోయినట్టుగా ఉంటాయి, కనబడినట్టుగా ఉంటాయి. చూసేవాడికి ఇది ఏందో కనబడతలేదని అనుకోవాలి. అంటే తయారు చేయడం కూడా ఆ రకంగా తయారు చేస్తున్నారు. చెరబట్టిరు మొత్తం తెలంగాణని, గ్యాంగ్ రేప్ చేసిరు దొంగలు. ఆ గ్యాంగ్ రేప్ అయిన తర్వాత ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే చూస్తుంది ఇట్లా, ఇంకా మనకి ఏమైనా అవకాశం ఉందా అని చూస్తున్నారా, లేకపోతే ఏమైనా చేద్దామని చూస్తున్నారు. ఇంకంతో కొంత మనలాంటి వాళ్ళు మాట్లాడి ఇష్యూస్ని ఎక్స్పోజ్ చేయడం వల్ల జర ఆగుతున్నది, అట్లా నిలబడుతున్నది. లేకపోతే నవీన్ మిట్టల్ ఎందుకుంటాడండి? ఇప్పుడు మీరు వాళ్ళు గ్యాంగ్ రేప్ చేసిపోతే మీరు ఇంకేమైనా మిగిలిందా అని చూస్తున్నారు కదా. నవీన్ మిట్టల్ ఎందుకుంటాడు? అట్లా చూస్తున్నారు కాబట్టి నవీన్ మిట్టల్ ఉన్నాడు. దానికి ఎగ్జాంపులే నవీన్ మిట్టల్. సోమేష్ కుమార్ అట్లనే ఉండే. హూ ఇస్ హీ? మొత్తం తెలంగాణను చెరబట్టినోడు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో, సిసిఎల్ఏలో శివబాలకృష్ణ అంటోని తీసి లోపలేస్తే వాడు చెప్పిన పేరు సోమేష్ కుమార్దే కదా. మరి ఏమైంది కేసు? అసలు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు?